ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనంలో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి, ఎంత శ్రేష్టమైన మాట. దేవుని యందు ఎవరైతే భయం భక్తి కలిగి జీవిస్తారో వారికంట దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈరోజు ఎవరు కోరుకోరు? మేలులు అందరూ కావాలనుకుంటారు. మేలులు చేయాలనే ప్రభుని ఆశ్రయిస్తూ ఉంటారు, దేవుని ఆశ్రయిస్తూ ఉంటారు. నా జీవితంలో పలానా మేలు చేయి, నా జీవితంలో ఈ మేలు చేయి, ఆ మేలు చేయని పలుమార్లు అడుగుతూ ఉంటారు. అయితే మేలు చేసే దేవుడు మేలే చేయాలనుకుంటాడు తన ప్రజల పక్షాన. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలండి. ఈరోజు నీ జీవితంలో భయం భక్తి కలిగి ఉన్నావా? ప్రభు అంటే భయం కలిగి ఉన్నావా? లోకంలో మనుషుల యందు భయం కలిగి ఉన్నావా? ప్రభు అంటే భయం కలిగి ఉన్నావా? మనుషులకి భక్తి చేస్తున్నావా? దేవునికి భక్తి చేస్తున్నావా? ఒక్కసారి నువ్వే పరీక్షించుకో. ఈ లోకంలో చాలామంది అలాగే ఉన్నారు. మనుషులకైతే భయం భక్తి చూపెడుతున్నారు, కానీ దేవునికంటే భయము లేదు, భక్తి లేదు. దేవుడు అంటే అసలు వణికే పరిస్థితే లేదు. దేవుడు అంటే, దేవుని మందిరం అంటే శ్రద్ధ కూడా లేదు, ఆసక్తి లేదు. అలా ఉన్నవారికి దేవుడు ఎట్లా మేలు చేస్తాడు? మనమే ప్రశ్నించుకోవాలి. దేవుడు మేలు చేసే విషయంలో సిద్ధంగా ఉన్నాడు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని ప్రభువే చెప్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి అంటే దేవుని యందు భయం భక్తి కలిగి జీవించడానికి ప్రయత్నించాలి. నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి జీవించినట్లయితే, నీ యొక్క అవసరతలను బట్టి నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, దేవుడంట నీ కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తావు. దేవుడు నీ కొరకు శ్రేష్టమైన మేలు సిద్ధపరిచి ఉంచాడు. అయితే నువ్వు నేను ఏం చేయాలి అంటే దేవుని యందు భయం భక్తి కలిగి జీవించాలి, దేవుణ్ణే ఆశ్రయించాలి. నీ ఎదురుగా ఇది మేలు రాదేమో, ఇట్టి పరిస్థితి జరగదేమో, నేను అనుకున్నట్ల ఇది అవ్వదేమో అని నీకు అనిపించినప్పటికీ, అటువంటి సమయంలో కూడా నువ్వు ప్రభువుని ఆశ్రయించినట్లయితే, నా దేవునికి సమస్తము సాధ్యమే అన్న విషయాన్ని నమ్మి ప్రభువుని నువ్వు ఆశ్రయించినట్లయితే, ప్రభు యందు భయం భక్తి కలిగి జీవించినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీ ఎడల దేవుడు సిద్ధపరిచి ఉంచిన మేలు, గొప్ప మేలు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి గొప్ప కృప, దేవుని యందు భయం భక్తి కలిగి దేవుని ఆశ్రయించి దేవుని ద్వారా వచ్చే మేలు పొందుకునే గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.